తెలంగాణ శ్రీశైలంగా పేరుగాంచిన చెరువుగట్టు జడల రామలింగేశ్వర స్వామి ఆలయం బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది. ఈ నెల 23 నగరోత్సవంతో ప్రారంభమైన వార్షిక బ్రహ్మోత్సవాలు 30న గ్రామోత్సవంతో ముగుస్తాయి. బ్రహ్మోత్సవాల కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. బ్రహ్మోత్సవాలకు తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తారంటున్న చెరువుగట్టు ఈవో మోహన్ బాబుతో మా నల్గొండ ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. ప్రముఖ శైవ క్షేత్రాల్లో ఒకటి చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి గుడి. అయితే నిన్నటితో బ్రహ్మోత్సవాలు అయితే మొదలయ్యాయి. నగరోత్సవంతో మొదలయ్యి గ్రామోత్సవంతో ఈ బ్రహ్మోత్సవాలు అయితే ముగనున్నాయి. సో మనతో పాటు ఈవో మోహన్ బాబు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు బ్రహ్మోత్సవాలకు ఎలాంటి ఏర్పాటు చేశారు ఇవన్నీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే బ్రహ్మోత్సవాలు నిన్నటితో స్టార్ట్ అయ్యాయి, మళ్ళీ ఎప్పుడు ముగించనున్నారు? ఈసారి ఏర్పాట్లు ఎలా చేశారు? ఇది నిన్న నగరోత్సవంతో బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయ్యాయి. గ్రామోత్సవంతో అనగా 30వ తేదీన ఇవి నైట్ వరకు క్లోజ్ అయిపోతాయి. దాదాపు ఫ్లోటింగ్ పబ్లిక్ వచ్చేసి 2 నుంచి 3 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నాము. అది రెగ్యులర్గా వచ్చేటువంటి వస్తూ పోతూ ఉండేటువంటి భక్తులందరూ కూడా దానికి సంబంధించినటువంటి పార్కింగ్ కోసం అని చెప్పేసి 45 ఎకరాల పార్కింగ్ ఏరియాను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఎటువంటి ఇబ్బంది లేకుండా లైటింగ్ పెట్టాము. తర్వాత సీసీ కెమెరాలు కూడా పెట్టడం జరిగింది. అట్లా విధంగా తాగునీటి సదుపాయాలను, మరుగుదొడ్లను కూడా ఏర్పాటు చేశాము. అదేవిధంగా పైకి వచ్చినటువంటి భక్తులకు ఎక్కడాగిన స్టాంపీడ్ కాకుండా దాదాపు మొత్తం అంతా కూడా ఐరన్ బార్కెట్లు పెట్టడం జరిగింది. 800 మంది సిబ్బంది ఆ రోజు కళ్యాణం రోజు నైట్ నుంచి కూడా డ్యూటీలు నిర్వహిస్తారు. అదేవిధంగా లైన్లకు వచ్చిన తర్వాత ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా ఇక్కడ మెడికల్ సదుపాయాలు కావచ్చు, డ్రింకింగ్ సదుపాయం కావచ్చు, అటన్నిటి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. విరివిగా అందుబాటులో ఉండేటట్టుగా టాయిలెట్లను కూడా ఏర్పాటు చేశాము. గుట్ట పైన గుట్ట కింద అంతా కూడా సీసీటీవీ సర్వేలెన్స్లో ఉంటుంది. ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ విధులను నిర్వహిస్తూ భక్తుల సౌకర్యాలే ప్రధానమైనటువంటి ప్రయారిటీగా పనిచేయడం జరుగుతుంది. ముఖ్యంగా శానిటేషన్ విషయంలో అయితే సుమారుగా 600 మంది స్టాఫ్ పనిచేయడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు చెత్త డంప్కి పంపించడం జరుగుతూ ఉంది. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లను కూడా చేయడం జరుగుతుంది. సార్, ముఖ్యంగా రథసప్తమి రోజు ఇక్కడ నిద్ర చేస్తే భక్తులకు అనారోగ్య సమస్యలు తగ్గుతాయని ఒక నమ్మకం ఉంది. సో ఆ రోజు లక్షలాదిగా జనాలు వస్తారు. ఇక్కడ నిద్ర చేయాలంటే ఈ ప్లేస్ సరిపోతుందా? ఆల్టర్నేట్ ఇంకేమైనా ప్లేస్ చూసారా? ఈ ప్లేస్లో ఉన్నంత వరకు అంటే భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ప్లేస్ మొత్తం ఆక్యుపై చేసుకుంటారు. వాళ్ళు ఉంటారు. మిగిలిన వాళ్ళు గుట్ట అంతా కూడా గుట్ట కింద అమ్మవారి టెంపుల్లో కూడా నిద్ర చేస్తారు. వాళ్ళు నిద్ర అయిపోయిన తర్వాత కళ్యాణం స్వామివారిని దర్శించుకోవడానికి అట్లాగే బియ్యం పోయడానికి క్యూ లైన్లో రావడం జరుగుతుంది. అందరూ కూడా ఒక ఫార్మాట్లో వచ్చేటట్టుగా బార్కెట్లను లైన్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది. గతంతో పోలిస్తే ఈసారి బార్కెట్ల లైన్లను కూడా మరిన్నిగా పెంచడం జరుగుతుంది. సార్, విరాళాల విషయంలో ప్రధానంగా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి, వాటి గురించి మీరేం చెప్తారు? అది ఆల్రెడీ మేము దాని మీద షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది, విచారణ చేయడం జరిగింది. ఆ తప్పు చేసినటువంటి వ్యక్తి కూడా దాన్ని తప్పును ఒప్పుకోవడం జరిగింది. దాని మీద తదుపరి చర్యలను ప్రారంభిస్తాము. వారిని ఆ డ్యూటీ నుంచి విధుల నుంచి తొలగించడం కాకుండా పోలీస్ కేసు కూడా పెట్టడం జరుగుతుంది. ప్రధానంగా ఈ 3 రోజులు జరిగే ఈ జాతర ఏదైతే ఉంటుందో ఈ జాతర కోసం ఎలాంటి ఏర్పాట్లు, అంటే సీసీ కెమెరాలు ఉన్నాయి, సో పిల్లల కోసం కావచ్చు, మహిళల కోసం కావచ్చు, ఇంకా ప్రత్యేక జాగ్రత్తలు ఏమైనా తీసుకుంటున్నారా? ఒకటి ఉమెన్ అండ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ అందుబాటులో ఉంటున్నారు. అదేవిధంగా మహిళల కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా వాళ్ళను లైన్లు కావచ్చు, లేదంటే వాళ్ళకు సపరేట్గా ఉండే విధంగా ఏర్పాట్లు కూడా పోలీసు వారి శాఖ వారి ఆధ్వర్యంలో కలిసి పనిచేయడం జరుగుతుంది. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక దర్శనాలు కూడా ఏర్పాటు చేస్తాం. ముఖ్యంగా ఎంతమంది సిబ్బందితో ఈ ఏర్పాట్లు చేశారు? అన్ని డిపార్ట్మెంట్ దాదాపుగా ఇదంతా వచ్చేసి ఒక 2000 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. అంటే తెలంగాణే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా ఇక్కడ భక్తులు వస్తా అని చెప్తున్నారు. ఎక్కడి నుండి వస్తుంటారు ఇక్కడికి? తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి, తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, చుట్టూ అంటే తెలంగాణకు అనుకుని ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి ప్రధానంగా రావడం జరుగుతుంది. మన రాష్ట్రంలో అయితే అత్యధికంగా మంది వస్తారు అని చెప్పేసి అనుకుంటున్నాము. అదేవిధంగా మేడారం జాతర ఉంది కనుక ఈసారి కాస్త పబ్లిక్ పెరుగుతుందని అనుకుంటున్నాము. సో మొత్తంగా ఇది పరిస్థితి. అంటే చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి సంబంధించిన బ్రహ్మోత్సవాలకి అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా నగరోత్సవంతో మొదలైన ఈ బ్రహ్మోత్సవాలు గ్రామోత్సవంతో ముగుస్తాయని చెప్తున్నారు. అందుకని అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా మహిళలకు కావచ్చు, చిన్నపిల్లలకు కావచ్చు అన్ని ఏర్పాట్లు చేశాం, ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశామని చెప్పేసి ఆలయ ఈవో చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ముఖ్యంగా కొన్ని ఆరోపణలు వచ్చాయి, వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం, ఇప్పటికే మేము ఇష్యూ చేయడం కూడా జరిగిందని చెప్పేసి ఆలయ మోహన్ బాబు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరామెన్ శంకర్తో శంకర్, ప్రైమ్9 న్యూస్, చెరువుగట్టు నుండి.